గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఇంట్రెస్ట్ చెప్పడానికి అసలు కుదరట్లేదు, ఈరోజు కొంచెం కుదురుతుంది అని చెప్పి చేస్తున్నా. సో వెల్కమ్ బ్యాక్ అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్స్ అన్ని ఎప్పుడు పెడతానో ఏంటో తెలీదు. ఇంక ఇక్కడేమో ఎడిటింగ్ అస్సలు కుదరట్లేదు, నెట్ కూడా రావట్లేదు. సో ఉన్న కొంచెం నెట్టే అలా సేవ్ చేసుకుని యూజ్ చేస్తున్నాం. చూడాలి, ఇంక ఇంటికి వెళ్ళాకే పోస్ట్ చేయాలన్ని వ్లాగ్స్. చూద్దాం, కొంచెం లేట్ అయినా సరే మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ గారెలు ఇంకా పులిహోర అనమాట. సో మార్నింగే పులిహోర చేసేసారు, రైస్ మిగిలిపోయిందని చెప్పి. సో గారెలు ఆల్రెడీ ఉన్నాయి, సో ఇంకా అవే తినేస్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ అయితే చాలా చిన్నది. నేను ఆ రోజు షూట్ చేయాలా వద్దా అని స్టార్ట్ చేసి అలా షూట్ చేశాను. మేము కూడా లేజీగా ఇంక ఇంట్లోనే ఉన్నాం, సో బోరింగ్ అనిపించింది. సో అట్లా జరిగిందనమాట ఈరోజు. అండ్ ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఇవ్వడం ఇదంతా కూడా ఉంటుంది. సో అందుకనే ఇంక ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాము. పాపం వదిలి ఖర్చు అంటూ అవుతుంది, అత్తగారి చేత ఏమో చాకీ కాపలా కాస్తుందా, చాపని కాపలా కాస్తుందా చాకీ. ఇచ్చుడు బొట్టు పెట్టారు ఎవరు నీకు, ఇచ్చుడు బొట్టెవరు పెట్టారా తల్లి. చాకీ కర్రేది చూడేది రుద్దు కూడా కర్ర అదిగో తిరిగింది నవ్వు జ్యూసు. ఇది వరకు ఇక్కడ బెడ్ ఉండేది కాదనమాట, ఇక్కడ మంచం వేశారు. ఇప్పుడు లోపల మంచం ఆల్రెడీ కొత్త మంచం వచ్చింది కదా మన రూమ్లో. సో దానివల్ల ఇక్కడ ఆ మంచం వేరే మంచం అంటే ఇక్కడ వేసేసారనమాట. సో ఇదంతా కంఫర్టబుల్గా ఉందంటే ఇక్కడ కూర్చోడానికి భలే ఉందన్నమాట. అందరం కూర్చుని గేమ్స్ ఆడినా, కబుర్లు చెప్పుకున్నా, అందరికీ మంచిగా చైర్స్ అన్నీ అయితే ఇబ్బంది అయ్యేది. ఇది వరకు అంత కూర్చునే వాళ్ళం కాదు ఈ ప్లేస్లో, బట్ ఈసారి మాత్రం చాలా ఎక్కువ కూర్చున్నాం. మంచం రావడం భలే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంటుంది, సో హ్యాపీగా కూర్చోవచ్చు. బట్ నైట్ అయితే ఫుల్ దోమలు ఉంటాయి అనమాట. సో అట్లా ఇంకా కూర్చుని యూనో ఆడుతున్నాము. సో ఈసారి తక్కువ అనమాట, చాలా ఆడేవాళ్ళం ఇది వరకు. ఇంతమంది ఎక్కువ మంది ఉంటే భలే ఉంటుంది యూనో ఆడితే. సో ఈసారి చాలా లేట్ చేసేసాము ఏంటో మరి. సో అంత ఖాళీ లేదు కదా, సో అందుకని చెప్పి ఖాళీ దొరికేసరికి ఇప్పుడు పొద్దున్నే యూనో స్టార్ట్ చేసామన్నమాట ఆడడం. సురేష్ వేయాలి, రివర్స్ లాస్ట్ నువ్వే వేయాలి. గ్రీన్ కలర్ వేయాలి, గ్రీన్ తీసుకోవాలి అంటే కలర్ కూడా తేజు. మళ్ళీ సురేష్ మేము గేమ్ ఆడుకుంటున్నాం. అత్తయ్య ఒక పక్క బూర్లు అవన్నీ రెడీ చేసేస్తున్నారు ప్రసాదం కోసం అనమాట. సో అమ్మవారికి ఈరోజు ఇంట్లో ఫస్ట్ ప్రసాదం అవన్నీ పెట్టుకుని, సో దీపం అది వెలిగించుకుని అవి కోడులు ఇవన్నీ కూడా మొక్కుకుంటారు కదా. సో ఆల్మోస్ట్ అందరూ ఊరంతా కూడా కంపల్సరీ ఒక ఇంటి నుంచి కంపల్సరీ కోడి ఇలా ఉంటాయన్నమాట, మేక అయితే మొక్కుకుంటారు. సో అలాగా తీసుకుని వెళ్తారనమాట. అక్కడంతా ఈరోజు అదే జరుగుతుంది టెంపుల్లో. సో అందుకే ఈరోజు అయితే టెంపుల్కి వెళ్ళాం. నెక్స్ట్ డే సలివిడి పానకాలు ఇవన్నీ జరుగుతాయి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే వెళ్తాం. ఈరోజు అయితే ఓన్లీ అత్తయ్య మావయ్య గారు మాత్రమే ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇస్తారనమాట. సో అందుకే మేము ఇంకా స్నానాలు చేయకుండా అలాగే కూర్చున్నాము. అత్తయ్య అయితే ప్రసాదాల కోసం ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే ఇంట్లో దండం పెట్టేసుకుని ఇంకా అప్పుడు అక్కడికి టెంపుల్కి తీసుకెళ్తారు అవి. ఆ రోజైతే ఫుల్ బద్ధకంగా అనిపించింది, ఎందుకో తెలీదు. అసలు ఇంట్లో ఏది చేయలేదు అండ్ స్నానం కూడా చేయలేదు. ఒక పక్కేమో అత్తయ్య అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు. సో దండం పెట్టుకోవాలి అండ్ ఏమంటారు ధూపం అవి చూపించుకుని దండం పెట్టుకోవాలన్నమాట. సో ఇంక స్నానం చేద్దామని ఇంట్లో ఎవ్వరం చేయలే.
మా బ్యాచ్లో అయితే ఎవరం చేయలేదు. సో ఇంకా సరే స్టార్ట్ చేద్దాం, స్నానం చేద్దాం, కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందాము అని చెప్పి ఫేస్ ప్యాక్ రెడీ చేశారో లేదో హరిదాస్ వచ్చారు. హరిదాస్ సౌండ్ వినిపించింది. సో మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని హరిదాస్ దగ్గరికి వెళ్ళాము. సో ఇదివరకు వాక్ చేసుకుంటూ వచ్చేవారు కాబట్టి కొంచెం టైం ఉండేది. ఇప్పుడు ఈ ఏమంటారు బైక్స్ మీద రావడం వల్ల చాలా లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో అందుకే పరుగు ఇంకా అది కూడా ఈసారి నేను ఇదే ఫస్ట్ టైం చూడడం హరిదాస్ని సంక్రాంతికి వెళ్ళినప్పుడు. అప్పటి వరకు చూడనే లేదు, అంత ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోతున్నట్టున్నారు. సో ఇంకా మళ్ళీ వెళ్ళి బియ్యం అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంక మళ్ళీ ఫేస్ ప్యాక్ వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వాష్ చేసుకున్నాను ఇంకా సగం వేసుకుని. సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. స్కిన్ అయితే ఫుల్ ట్యాన్ అయిపోయింది బీచ్కి, అది మొత్తం బయట తిరుగుతూనే ఉన్నాం కదా, ఫుల్ ట్యాన్ అయిపోయింది. తల్లి దాన్ని పెట్టుకుందా. ఫస్ట్ అయితే అత్తయ్య స్నానం చేసి వచ్చి ఇంకా పూజ చేసుకుంటున్నారు మా స్నానాలు అయ్యేలోపు. సో నేను కూడా స్నానం చేసి వచ్చాను ఈ లోపు. ఒక్కటే బాత్రూమ్ కదా, అందరికీ స్నానాలు అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అందుకనే ఫస్ట్ అత్తయ్య చేసేసి వచ్చారు. చూసారు కదా ఇంకా చాలామంది ఉన్నారు వెళ్ళాల్సిన వాళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాం కదా, 2 ఉన్నాయి కదా బుట్ట, వేరే బుట్ట ప్లాస్టిక్ బుట్టలు అయిపోయి పెట్టారు. మామూలుగా అయితే బుట్ట వేరేగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు ఎలా చేస్తారు, ఎలా తీసుకెళ్తారు అన్నీ కూడా నేను దాంట్లో అప్పుడు అత్తయ్య ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకని ఇయర్ ఏం చూపించలేదు. సో అంతా ఒకటి బుట్ట ఉంది కదా, ఆ బుట్ట దాంట్లో దీపం వెలిగించుకుని తీసుకుని వెళ్తారనమాట. కోడి కూడా ఇక్కడ ధూపం అవి చూపించి అన్నీ తీసుకుని టెంపుల్కి వెళ్తారు. మావయ్య గారు వెళ్తారు ఇప్పుడు. సో దండం ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మేము కూడా ధూపం అవి ఇచ్చేసి దండం పెట్టేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ అప్పటికే 3:34 అవుతుంది, ఇంకా లంచ్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కర్రలతో ఏదో ఒక చేస్తారనమాట, ఊరేగింపులాగా కర్రలతో చేస్తారు, చూపిస్తాను ఇప్పుడు. సో అది వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా ఫాస్ట్గా వచ్చి తినడం స్టార్ట్ చేస్తున్నాను నేను. ఆకలేసేసింది, అప్పటికే 4 అయిపోయింది టైము. చెప్పాను కదా వచ్చేసారనమాట. ఇవన్నీ కూడా చాలా ఇలా ఊరంతా కూడా తిరుగుతారు ఇలా కర్రలతో అలా కొట్టుకుంటూ, ఇంటింటికి కూడా కొట్టుకుంటూ వెళ్తారనమాట. సో ఇది ఎందుకు చేస్తారు అని అడిగితే అత్తయ్య అయితే నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే పోతాయంట. సో అలా ఊరు మొత్తం తిరుగుతారనమాట. సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే అయితే ఇంకా ఫుల్ సందడి, ఊరు మొత్తం టెంపుల్ దగ్గరే ఉంటారనమాట. చూపిస్తాను మీకు నెక్స్ట్ డే బ్లాగ్లో. సో చాలా బాగుంటుంది. సో చూసారు కదా అలా అందరూ మొత్తం బైక్స్ మీదని లేదా కర్రలు పట్టుకుంటూ అట్లా మొత్తం చేసుకుంటూ వెళ్తున్నారు. హాయ్ పూర్ణి తల్లి, బాగుందా? బ్యాగ్ నచ్చిందా? సూపరా? ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. బాగుంది, ఈ డ్రెస్ మీద బాగుంది. చూడు నా జడ పూర్ణి వేసింది. నా జడ నా జడ నా జడ చూడడం చిన్నగుందో. అసలు ఆ రోజైతే వ్లాగ్ నేను ఏం చేశానో నాకే తెలీదు. అంటే ఏమీ చేయలేదు అక్కడ వరకు, కనీసం ఏదైనా చేసాం కానీ తర్వాత అయితే అసలు ఫుల్ బోర్ అయింది. ఇంట్లోనే ఉన్నాం. బయటకు వెళ్దాం అనుకున్నాం ఫస్ట్, బట్ తర్వాత మళ్ళీ వద్దులే, మొత్తం ఇవన్నీ సర్దాలి. మెయిన్గా రూమ్లో ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట బట్టలు ఇవన్నీ. సో అన్నీ ఎవరు వాళ్ళు కూడా సాగ్రిగేట్ చేసుకోలేదు. సో తెచ్చినవన్నీ మీరు లగేజ్ చూసారు కదా వచ్చినప్పుడు. సో పూర్ణి వాళ్ళ కోసం, తేజు కోసం, భార్గవి కోసం, వేణు కోసం అని బట్టలని, స్కిన్ కేర్వి అందరూ వాడతారు కాబట్టి అన్నీ ఒక డబ్బాలో వేసి తీసుకొచ్చాను. సో ఎవరికి నచ్చిన
వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారనమాట, ఎవరికి యూజ్ అయ్యేవి వాళ్ళు తీసుకుని అన్నీ అక్కడికక్కడ సర్దుకుంటున్నారు. ఈ రూమ్ అంతా వాటితోనే ఫుల్ అయిపోయింది. మొత్తం మా లగేజ్, ఈ లగేజ్ అన్నీ అందరి లగేజ్ ఈ రూమ్లోనే పెట్టాము. సో బట్టలన్నీ అలా మంచం మీద వేసేసి ఉన్నాయి అనమాట. సో అక్క బావగారు వీళ్ళు కూడా వస్తున్నారు ఈరోజు. ఇంకా స్పేస్ కూడా సరిపోదు అని చెప్పి ఇంకా అత్తయ్య కూడా కూర్చుని, నేను కూర్చుంటే కానీ అవ్వదని కూర్చుని అత్తయ్య ఎవరి వాళ్ళకి సాగ్రిగేట్ చేసేసి సర్దుతున్నారనమాట. సో దట్ ఈ రూమ్ ఖాళీ అయిపోతుంది, కొంచెం నీట్గా అయిపోతుంది అని చెప్పి. సో యా, ఎక్కడికక్కడ సర్దేసిన తర్వాత నా లగేజ్ కూడా నేను ఇక్కడ సర్దుకున్నాను లోపల తీసుకొచ్చేసి. సో ఈ రూమ్ అయితే ఎప్పుడు ఇంతే, ఫస్ట్ మొత్తం ఫుల్ చేసేస్తాము, లాస్ట్లో అందరం కలిసి సర్దుకుంటూ ఉంటాం. ఫస్ట్ కొన్ని డేస్ నుంచి సర్దేసి ఉంటే ఇంత ఇబ్బంది అవ్వదు, బట్ ఇప్పుడు ఫుల్ అన్నీ ఒకే చోట ఉండేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఒకటికొకటి సర్దామన్నమాట. ఆయన బయటికి వెళ్ళి వచ్చారు ఇప్పుడే. ప్లీజ్ బ్రింగ్. హాయ్ అక్క బావగారు వస్తారని చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం, కానీ వాళ్ళు చాలా లేట్గా వచ్చారనమాట. సో అందుకే ఇంక ఈ వ్లాగ్లో కూడా వాళ్ళని ఏం చూపించలేదు, లేట్ అయిపోయింది. మేమైతే ఆల్రెడీ పడుకుండిపోయాము, ఇంకా వెయిట్ చేసి మళ్ళీ లేచాము వాళ్ళు వచ్చిన తర్వాత. సో ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ డే వ్లాగ్లో అందరూ ఉంటారు అండ్ సలివిడి పానకాలు ఇవన్నీ కూడా ఇస్తాం, టెంపుల్కి వెళ్తాం. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను మిమ్మల్ని. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి. ఓకేనా, బాయ్.